మీరు చిరంజీవి గారిని విమర్శిస్తున్నారు కదా, చిరంజీవి గారిని విమర్శించడం అంటే ఒక శిఖరాన్ని విమర్శించడమే. చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని నేను విమర్శించినా నేను పెద్దదాన్ని అయిపోయినా అసలు నా స్థాయి వేరని చెప్పి నువ్వు ఏదో ఫీల్ అవుతున్నట్టున్నావు. అంత లేదమ్మా, తగ్గు. ఏదో నీకు ఇచ్చిన పదవి ఏదో బ్రహ్మ విద్య కాదు, నీకు ఇచ్చిన పదవి ఏదో గవర్నమెంట్ పదవి ఏం కాదు, నీకు ఇచ్చిన పదవి ఏదో ప్రభుత్వంలో మంత్రి పదవి కాదు, నీకు ఇచ్చిన పదవి ఏదో అధికారాన్ని ఉపయోగించి నువ్వేదో యాక్షన్ తీసుకునేంత గొప్ప పదవి కాదు. విమర్శించినా పర్లేదు, వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు, వాళ్ళు మంచి మనుషులు కాబట్టి నీలాంటి విమర్శలు చేసిన కూడా మళ్ళీ ఆ శత్రువులైనా సరే ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే రకం వాళ్ళు. ఎందుకంటే నీలాగా నీకంటే ముందు శ్రీరెడ్డి అని, అదేవిధంగా రోజా అని వ్యక్తిగతంగా విమర్శించారు. వాళ్ళందరూ పాతాళంలోకి పడిపోయారు. అది గుర్తుపెట్టి. హలో, నమస్తే, దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి యాంకర్ శ్యామల వైసీపీ అధికార ప్రతినిధిగా చిరంజీవి గారి మీద కామెంట్ చేస్తుంది. చిరంజీవి గారిని విమర్శిస్తుంది. అసలు చిరంజీవి గారు వారసుడు అంటే అబ్బాయినా అమ్మాయి కాదా అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి చిరంజీవి గారి మీద విమర్శలు చేసినట్టుగా ఫీల్ అయిపోతుంది బాగా. అదేవిధంగా మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లకు అన్యాయం జరిగితే అండగా ఉంటామని చెప్పారు, ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఊరుకోనని చెప్పారు, ఇప్పుడు ఎక్కడున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నించి ఆమె ఏదో పెద్ద నాయకురాలు లెక్క ఫీల్ అయిపోతుంది. గతంలో శ్రీరెడ్డి ఉండే, అదేవిధంగా రోజా ఉండే, గిట్నే మాట్లాడి ఎట్లా కర్మార్ గారు మనందరికీ తెలుసు. అసలు ఈమెకు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ఉందా అనేది మనం మాట్లాడుకుందాము. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి ఇవ్వండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఈరోజు టాపిక్లోకి వెళ్దాము. ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ యాంకర్ శ్యామల వైసీపీ అధికార ప్రతినిధిగా నియమించబడంగానే ఆమె ఏదో ఒక పెద్ద పదవిలో ఉన్నట్టుగా, ఆమె ఏదో పెద్ద మంత్రిలాగా, పెద్ద నాయకురాలాగా చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే అసలు ఈవిడకి వాళ్ళని విమర్శించే స్థాయి ఉందా అనేది మనం మాట్లాడుకుంటే, ఈవిడ మనందరికీ తెలుసు. ఫస్ట్ చిరంజీవి గారి గురించి మాట్లాడుకుందాము. మెగాస్టార్ చిరంజీవి అనే వ్యక్తి ఐ బ్యాంక్, బెడ్ బ్యాంక్ లాంటి సమయంలో ఆక్సిజన్ను డొనేట్ చేసి ఎంతో మంది, కొన్ని వందల వేల మంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి చిరంజీవి గారు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో ఉంటూ చిరంజీవి గారిని విమర్శించిన వాళ్ళకు కూడా సహాయం చేసిన గొప్ప వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. తన సేవా కార్యక్రమాలతోటి అబ్దుల్ కలాం గారి చేతనే ప్రశంసలు పొందిన గొప్ప వ్యక్తి చిరంజీవి గారు. ఇలాంటి చిరంజీవి గారి గురించి చెప్పాలంటే కొలలు ఉన్నాయి. అసలు మీ గురించి మాట్లాడడానికి ఒక్కటన ఉందా అనేది నేను సూటిగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు చిరంజీవి గారిని విమర్శిస్తున్నారు కదా, చిరంజీవి గారిని విమర్శించడం అంటే ఒక శిఖరాన్ని విమర్శించడం. అలాంటి చిరంజీవి గారిని మీరు విమర్శిస్తున్నప్పుడు నాకు కొన్ని సూటి ప్రశ్నలు. మీరు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు, మీ భర్తనేమో చీటింగ్ కేసులో మనందరికీ తెలిసిందే ఎంత భాగవతం నడిపిండి అనేది. ఈ చీటింగ్ కేసుతో పాటు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నీకు చిరంజీవి గారిని విమర్శించే స్థాయి ఉందా? బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసే నీకు అబ్దుల్ కలాం గారే ప్రశంసించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఆ చిరంజీవి గారిని విమర్శించే స్థాయి నీకుందా? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శిస్తున్నావు. పవన్ కళ్యాణ్ గారు ఆడబిడ్డలు అట్టా ఇట్టా అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు, చిరంజీవి గారిని విమర్శించే ముందు ఈ బెట్టింగ్ యాప్ల భాగవతం అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఇంకొక విషయం చెప్తా విను. నువ్వు ఏదైతే అధికార పార్టీ హోదాలో వైసీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నావో ఆ పార్టీ అధినేత మీద సొంత చెల్లెనే నా ఆస్తులు నాకు ఇవ్వట్లేదు, మా అమ్మను నన్ను ఇద్దరిని దూరం పెడుతున్నాడు అని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది. దాని మీద ముందు నువ్వు మాట్లాడు. ఎందుకంటే సూటిగా మీ జగన్ రెడ్డిని అడుగు. ఒక చెల్లెకే న్యాయం చేస్తాడు, ఒక తల్లికే న్యాయం చేస్తాడు. అలాంటిది ఈ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి నేనేం మాట్లాడాలి, ఫస్ట్ మీరు వీటి గురించి చెప్పండి అని చెప్పేసి ఆయన అడుగు. అప్పుడు ఆయన నీకు సమాధానం చెప్తాడు. ఎందుకంటే నీలాగా నీకంటే ముందు శ్రీరెడ్డి అని, అదేవిధంగా రోజా అని వ్యక్తిగతంగా విమర్శించారు. వాళ్ళందరూ పాతాళంలోకి పడిపోయారు. అది గుర్తుపెట్టుకో. నువ్వు కూడా 4 రోజులు ఎగురుతావు. ఏదో నీకు సినిమాల్లో ఛాన్సులు లేవు కాబట్టి ఏదో రాజకీయ పరంగా వాళ్ళు ఇచ్చే పేటీఎం డబ్బుల కోసమో దేనికోసమో దానికోసమో నువ్వు ఏదో ఒకటి వాగుతుంటావు. ఈ వాగడం వల్ల చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని నేను విమర్శించినా నేను పెద్దదాన్ని అయిపోయినా అసలు నా స్థాయి వేరని చెప్పి నువ్వు ఏదో ఫీల్ అవుతున్నట్టున్నావు. అంత లేదమ్మా, తగ్గు. ఎందుకంటే చూసినావు కదా నీ ముందు వాళ్ళ పరిస్థితి ఏమైందో. నీకు కూడా అలాంటి పరిస్థితి వస్తుంది తప్ప నువ్వేదో వాళ్ళని విమర్శించగానే ఏదో పెద్ద స్థాయికి వెళ్ళిపోయినా ఏదో గొప్ప అని అనుకునవచ్చు. నిన్ను ఎంత వాడాలో అంత వాడుకుంటారు. తర్వాత గతంలో వాళ్ళు నీకు ముందు వాళ్ళు ఎలా అయితే వ్యక్తిగతంగా విమర్శించి పాతాళానికి పడిపోయారో నువ్వు కూడా గట్టే పడిపోతావు. చివరికి ఆ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు నీ మళ్ళీ వాళ్ళ సహాయం కోరుతూ ఆ రోజున వాళ్ళు కూడా విమర్శించినా పర్లేదు, వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు, వాళ్ళు మంచి మనుషులు కాబట్టి నీలాంటి విమర్శలు చేసిన కూడా మళ్ళీ ఆ శత్రువులైనా సరే ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే రకం వాళ్ళు. కాబట్టి నీలాంటి వాళ్ళకి కూడా రేపటి రోజున వాళ్ళ సాయం అవసరమవుతుందేమో చూసుకో. ఎందుకంటే నీకు ఇచ్చిన పదవి ఏదో బ్రహ్మ విద్య కాదు, నీకు ఇచ్చిన పదవి ఏదో గవర్నమెంట్ పదవి ఏం కాదు, నీకు ఇచ్చిన పదవి ఏదో ప్రభుత్వంలో మంత్రి పదవి కాదు, నీకు ఇచ్చిన పదవి ఏదో అధికారాన్ని ఉపయోగించి నువ్వేదో యాక్షన్ తీసుకునేంత గొప్ప పదవి కాదు. 4 విమర్శలు చేస్తావు, 4 వెనక పెట్టుకుని నిలబడుతూ పేటీఎం కూలీలను ఆ 4 రోజుల తర్వాత నువ్వే అడ్రస్ లేకుండా వెళ్ళిపోతావు. ఇది గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా ఒక శిఖరాన్ని విమర్శించే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. శిఖరం లాంటి
చిరంజీవి గారిని విమర్శించే స్థాయి నీకెక్కడ ఉంది? ఫస్ట్ ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నావు కదా, దానివల్ల ఎంతమంది యువకులు కానీ ఎంతమంది ఆ బెట్టింగ్ యాప్ నువ్వు ప్రమోట్ చేసిన వాటిని చూసి ఎంతమంది జీవితాలు ఆగమైపోయినాయో దాని మీద దృష్టి పెట్టు. చీటింగ్ చేసింది కదా మీ భర్త, ఏదో చీటింగ్ కేసు ఉంది కదా, దాని మీద నువ్వు వివరణ ఇయ్యి. అంతేగాని ఈ పవన్ కళ్యాణ్ గారి మీద, చిరంజీవి గారి మీద విమర్శించే స్థాయి నీకు లేదు. అసలు నీ గురించి నేను వీడియో చేయాల్సి వస్తాను నేను అనుకోలేదు. బట్ నీ గురించి కానీ చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడుతుంటే, ఆఫ్టర్ నీలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే, నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళకి ఈజీగా సమాధానం చెప్తారు. ఎందుకంటే శిఖరం లాంటి చిరంజీవి గారి గురించి ఇన్ని విషయాలు తెలుసు. బోల్డ్ అన్ని విషయాలని, మంచి పనులని, ఆయన చేసిన పని చెప్పుకుంటూ పోతే రాయడానికి పుస్తకం కూడా సరిపోదు. అలాంటి ఆ పనులు చిరంజీవి గారు వేసిన. అలాంటి చిరంజీవి గారి గురించి నీలాంటి వచ్చి 4 కామెంట్లు వేస్తే ఆయన స్థాయి పడిపోతుందా ఏందేమన్నా? గుర్తుపెట్టుకో, ఇలాంటి బంద్ చేయి. చక్కగా మాట్లాడి నేర్చుకో. విమర్శ చేస్తే అది ఒక పద్ధతి ఉండాలి. ఎవరిని విమర్శ చేస్తున్నారని 1కి 10 సార్లు ఆలోచన చేసుకో. అది అర్థమవుతుందా? అర్థం చేసుకుంటామని ఆశిస్తూ జై హింద్.